పేదింటివాడు మెచ్చింది గొప్పింటివాడు నచ్చింది తెల్ల సంకెళ్లను తెంచింది స్వాతంత్ర్యాన్ని తెచ్చింది మన గాంధీ నెహ్రూలా మన ఇందిరమ్మ నడిచింది రాజీవ్ శ్వాస విడిచింది సర్వత్యాగములకు మారు పేరు మనకు మహామహులనిచ్చింది మన దేశమంత మెచ్చింది ప్రాజెక్టులన్నీ కట్టింది పల్లె రూపురేఖ మార్చింది రారాజురై తన్నలకు ఉచిత విద్యుత్తును ఇచ్చింది పావలాకు రుణమిచ్చెను ప్రతి మహిళ గుండెలో నిలిచెను మా గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ అందరూ గెలిపిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అధినేత మహారాజులందరికీ చేరిన పెద్దలందరికీ కాంగ్రెస్ కార్యకర్తలకు అభిమానులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మరి బడుగు బలహీన వర్గాల అభ్యర్థి గిరిజన నాయకుడు మరి ఏ పార్టీలో కూడా మరి ఎమ్మెల్సీ అభ్యర్థి మరి గిరిజనకి ఇవ్వలేదు. మరి కాంగ్రెస్ పార్టీ మరి కేసీఆర్ మీద పోరాటం చేసి కేసీఆర్ నియంతృత్వాన్ని వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీగా చేరినటువంటి మన రాహుల్ నాయక్ గారికి మరి ఏ పార్టీ కూడా దళితులకు మరి ఎమ్మెల్సీ అభ్యర్థి మన జిల్లాలో ఇవ్వలేదు. మరి మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రాహుల్ నాయక్ గారికి గెలిపించుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. అలాగే అన్ని గ్రామాల నుండి ఈ కాన్స్టిట్యూషన్ నుండి విచ్చేసిన ముఖ్య నాయకులందరినీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నిజంగా ఎమ్మెల్సీ రాహుల్ నాయక్ గారు తెలంగాణ పోరాటంలో తన వంతు ప్రయత్నంగా ఎంతో గొప్పగా తెలంగాణ కోసం కేసీఆర్ వెంట అన్ని విధాలుగా అంటే ఆయన చేయని పని ఆ పోరాటంలో అన్ని విధాలుగా మా జాతిని కూడా ముందు నడిపించి చేసిన సందర్భంలో ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే అన్యాయంగా ఆయనను 10 రోజులు కూడా తొలగించడం జరిగింది. మరి అది కేసీఆర్ గారి నైజం. ఎవరు కూడా ఆయన వెంట ఉంటే 6 నెలల నుంచి మొదలు పెట్టుకుంటే చాలా వరకు ఆయన దగ్గరలో ఎవరిని కూడా చాలా రోజులు ఉంటే చాలా రోజులు ఉంటాడు. ఆ క్రమంలోనే మా రాహుల్ నాయక్ గారిని కూడా తొలగించడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఆయన తెలంగాణ పోరాటంలో చేసిన సేవలను గుర్తుంచుకునేలా ఆయన ఒక గిరిజన లంబాడి జాతి చెందినవాడు ఈ తెలంగాణ పోరాటంలో అన్ని విధాలా పోరాటం చేసుకోవాలని చెప్పి మరి ఇందులో మన సోనియా గాంధీ అమ్మ ఆయన టికెట్ కేటాయించడం జరిగింది. నిజంగా మరి ఒకసారి మా గిరిజన జాతి టీఆర్ఎస్ లో ఉన్న గిరిజన జాతికి నేను ఒకటే అడగదలుచుకున్నా. నిజంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గిరిజనులు చేసినది ఏమైనా ఉందని అడిగితే చాటంతా చెప్పవచ్చు. కానీ నేను ఈ కేసీఆర్ కానీ ఇవాళ టీఆర్ఎస్ లో ఉన్న
నిజంగా లంబాడ జాతి కానీ గిరిజన జాతి కానీ కేసీఆర్ చేసినవి ఏమైనా ఉందా అని ఒక్కటి. నమస్కారం. ఈరోజు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ సందర్భంగా ఇక్కడికి చేసినటువంటి రాములు నాయక్ గారికి ప్రత్యేక స్వాగతం తెలియజేస్తున్నాము. మన సాగర్ కాన్స్టిట్యున్సీకి ఒక ప్రత్యేకత ఉంది. గత 40 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి కోట లాంటిది. సో ఈ రోజు మనం చూస్తూనే ఉన్నాము, కేసీఆర్ ప్రభుత్వం వచ్చి 6 సంవత్సరాలు అయింది. మరి ఏం జరుగుతున్నదో మనము ఉద్యోగం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ కేవలం మనకు ఉద్యోగాలు రావట్లేదు, వేరే ప్రాంతాల వాళ్ళు మన ఉద్యోగాలను దోచుకుంటున్నారు అని ఉద్యమాలు ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా ఉద్యమంలో ఒక భాగమై మనం అందరం కలిగి ఈ రోజు తెలంగాణ ఉద్యమాలను మన తెలంగాణ సాధించుకోవడం జరిగింది. మరి సాధించుకున్నటువంటి తెలంగాణలో మన ఉద్యమ ఆకాంక్ష నెరవేరిందా అంటే మరి మనం అందరం ఒకసారి ఆలోచిస్తే ఉద్యమ ఆకాంక్షలలో ఒక్కటి కూడా నెరవేరలేదు. మనం తప్పినటువంటి ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రగతి భవన్ లో పని వాళ్ళలాగా అయిపోయింది తప్పితే మన కోసం పోరాడే నాయకుడు కూడా లేదు. మనం రాములు నాయక్ గారిని మన గొంతుకై మనందరి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ గ్రాడ్యుయేట్స్ విఘ్నేషన్ జనరల్ ఆడియన్స్ చూడరా విఘ్నేషన్ ఆడదారు జనాలు ప్రగతి భవన్ కి అందించాలని ఒక ఉద్యమకారునిగా ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇవాళ వరంగల్ నల్గొండ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గంలో నన్ను 130 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ ఏఐసిసి అధ్యక్షులు సంతకం పెట్టి గిరిజన బిడ్డ పోరాడని ఇచ్చిన ఆ తల్లికి ఆ కుటుంబానికి మేము రుణపడి ఉంటాం. ఈ ఎన్నికలు ఆ ధర్మానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఈ ఎన్నికలు గులాంగిరి పల్లె రాజేశ్వర రెడ్డికి ప్రశ్నించే కొద్దు రామనాయక్ మధ్య జరుగుతున్న ఈ ఎన్నికలు. గ్రాడ్యుయేట్ల సమస్యల మీద, నిరుద్యోగ సమస్యల మీద, ప్రైవేట్ లెక్చరర్ల మీద, విద్యార్థుల ఫీజు రియంబర్స్ మీద మాట్లాడే గొంతులు పంపిస్తారా, గులాంగిరి చేసే పల్లె రాజేశ్వర రెడ్డిని పంపిస్తారా? ఒక్కసారి ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందంటే కేసీఆర్ కుటుంబం బాగుపడాలి, కేసీఆర్ ఇంట్లో అందరికీ ఉద్యోగాలు రావాలి, కేసీఆర్ ఆర్థికంగా బాగుపడాలని ఇయ్యలే. ఎందుకు ఇచ్చింది ఆ రోజు ఆ తల్లి? 1200 మంది పిల్లలు రాలినట్లు రాలితే దళితుడు ముఖ్యమంత్రి అని చెప్తే ఆ తల్లి నమ్మి ఇచ్చిన తెలంగాణ ప్రజాస్వామ్య తెలంగాణ అనుకుంది. కానీ అది ప్రజాస్వామ్య తెలంగాణ కాలేదు, కానీ కుటుంబ తెలంగాణ అయింది. అందుకుంటే అక్కడి నుంచి విముక్తి చేయడానికే నాకు ఇవాళ పంపించింది. పంపించే బాధ్యత నాకు ఇవ్వండి. ఎందుకంటున్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ దేశం గురించి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి, టీఆర్ఎస్ కు ఎందుకు ఓటేయవద్దు, భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయవద్దు అనేది 2 విషయాలలో మీ ముందు మాట్లాడతారు. ఆ రోజు నిధులు నియామకాల పైన జరిగిన తెలంగాణ, ఆ రోజు మా దగ్గరలో ప్రాంతీయ తత్వాన్ని నింపి ప్రాంతీయ తత్వానికి రెచ్చగొట్టి ఇవాళ ఆయన అధికారంలో వచ్చిండు. తర్వాత ఇప్పుడు మతోన్మాదంతో మరి ఇంకోరు రెచ్చగొట్టి
ఇక్కడ ఈ నల్గొండ జిల్లాకి నేను సవాల్ విసిరేంత మంచిది కాదు, కానీ ప్రశ్నించే గొంతు మార్పు నిన్ను ప్రశ్నిస్తుంది. ఎక్కడ పోయింది దళిత ముఖ్యమంత్రి? ఎక్కడ పోయింది 3 ఎకరాల భూమి? గిరిజనులకు 12% రిజర్వేషన్ ఎక్కడ పోయింది? మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఎక్కడ పోయింది? గిరిజనులకు 3 ఎకరాల భూమి ఎక్కడ పోయింది? ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఎక్కడ పోయింది? అది ప్రశ్నించడానికి రేపు కౌన్సిల్లో తప్పకుండా విజయం సాధిస్తా, మీ గురించి మాట్లాడతా. అందులో ఎటువంటి అందరం తమ్ముళ్ళు అందరూ వచ్చినందరూ కూడా పేరు పేరున మరి మీ ఉత్తమంగా మీ ఎంపీగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మీ అందరితో కలవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పి మనం చేస్తూ, పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ప్రజా జీవితంలో ప్రత్యేక స్థానం ఉన్న మరి మళ్ళీ ఈసారి 8వసారి ఎమ్మెల్యేగా కాబోతున్న కుందూరు జానారెడ్డి గారు, జానారెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాత అరుదైన రికార్డు సృష్టించబోతున్నారు. వారు 17 ఏళ్ళు క్యాబినెట్ మంత్రిగా, 5 ఏళ్ళు సిఎల్పి నాయకుడుగా భారతదేశంలోనే రికార్డు సృష్టించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో నిలబడటం ఇది కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి ఏ విధంగా కట్టుబడుతుందో కింద ఆలోచించేది. ఈసారి కూడా నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ స్థానంలో కానీ, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ స్థానంలో కానీ మరి ఏ రాజకీయ పార్టీ కూడా దళితులు కానీ గిరిజనులు కానీ అభ్యర్థి నిలబెట్టలేరు. కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక ఓపెన్ కేటగిరీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాములు నాయక్ గారిని నిలబెట్టి సామాజిక న్యాయానికి ఏ విధంగా మరి దళితులకి, గిరిజనులకి, బీసీలకి, మైనారిటీలకి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ కట్టుబడితో మరోసారి నిరూపించామని చెప్పి మనం చెప్తాం. అదేవిధంగా శాసన మండలిలో, మొత్తం తెలంగాణ శాసన మండలిలో ఇప్పుడు ఒకే ఒక సభ్యుడు, ఓన్లీ 1 మెంబర్ శాసన మండలిలో గిరిజనుడు, సభ్యురాలు సత్యవతి రాథోడ్ మంత్రి. ఒకే ఒక సభ్యురాలు, ఒకే ఒక సభ్యుడు శాసన మండలిలో గిరిజనుడు. రాములు నాయక్ గారు కూడా శాసన మండలికి మనం పంపించి గిరిజన గొంతుని, దళిత గిరిజన బీసీ మైనారిటీ గొంతుని గట్టిగా వినిపించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నారు. అదేవిధంగా రాములు నాయక్ గారి ప్రస్థానం కొంత మీ ముందు ఉంచారు. అత్యంత నిరుపేద లంబాల కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి కార్మిక నాయకుడిగా, గిరిజన నాయకుడిగా నిరంతరం శాసన మండలిలో, బయట దళితుల విషయాలు, గిరిజనుల విషయాలు, మైనారిటీ విషయాలు, బీసీల విషయాలు వాళ్ళ తరఫున పోరాడి ఒక ఎమ్మెల్సీగా టిఆర్ఎస్ పార్టీకి కేవలం 7-8 మంది ఉండే పాలిట్ బ్యూరో సభ్యులుగా ఎదిగాడు. కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు యొక్క అవినీతి, అప్రజాస్వామ్య విధానం, నిరంకుశ విధానం, ఒక దళితులకు పరిపాలనని వ్యతిరేకించి టిఆర్ఎస్ పాలిట్ బ్యూరోకి, శాసనసభ సభ్యత్వానికి త్యాగం చేసి కాంగ్రెస్ పార్టీని నమ్మి, కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం నమ్మి 2018 ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీలో చేరిన వ్యక్తి రాములు నాయక్ గారు. వారు జీవితాంతం దళితుల, గిరిజనుల, బీసీల, మైనారిటీల తరఫున పోరాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ట్రేడ్ యూనియన్స్ కి అధ్యక్షులు, కార్మికుల విషయాల్లో పోరాడిండు. మరి తప్పనిసరిగా మనందరం కలిసి రాములు నాయక్ మంచి మెజారిటీతో శాసన మండలికి పంపిస్తే త్రిపురాల మండలం నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీ ప్రత్యేకంగా గిరిజనుల పక్షాన పోరాడుతుందని చెప్పే విషయం కూడా మనం చేస్తాం. మిత్రుడు, తెలంగాణ రాష్ట్రానికి పోరాట యోధుడు, కార్మిక నాయకుడు రాములు నాయక్ గారు కూడా
పరిష్కరించడానికి, ప్రజలకు అవసరమైనది పరిపాలన ద్వారా అందించడానికి, నేను లేనప్పుడు ప్రభుత్వాలతో పోరాడి నిలదీసి ప్రజలకు చాలా ఆలస్యం కూడా అసలు ఎజెండా పూర్తయింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రత్యేకత, కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన అవసరం, అభివృద్ధి యొక్క పరిచయం, ఆ తర్వాత ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు, వారి పరిపాలన గతి, అవినీతి, అక్రమ, అప్రజాస్వామ్య పరిస్థితులు, ఇచ్చిన హామీలను నిలబెట్టినటువంటి విధము, ఆ తర్వాత ప్రజలకు ఉపయోగం లేదు కదా, ఆఖరికి మాటలతో ప్రదర్శనతో ప్రగతి భవనానికి పరిమితమైనటువంటి టీఆర్ఎస్ యొక్క ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి 2 ఎలక్షన్లని ఇప్పుడే వివరంగా సవివరంగా మన పిసిసి అధ్యక్షుడు వివరించినాడు. నిజమే కాదు, అనేక సంవత్సరాలుగా హృదయాల్లో ప్రేమని నింపుకొని, ఆత్మీయతను నింపుకొని, అనుక్షణం నన్ను ఆరాధిస్తూ, అనుసరిస్తూ, అభిమానిస్తూ అనేక సార్లు నన్ను గెలిపించినటువంటి తీరులు ఈ ప్రాంతంలో యొక్క ప్రజలు. అందువల్ల మీకు నేను మాటల్ని ఉపన్యాసం నుంచే బదులు గుండె నిండా ప్రేమ నింపుకున్న మీకు మాటలు అవసరం లేదు. ఓ తల్లికి బిడ్డకు ఉన్నటువంటి అనుబంధం, ఆత్మీయత మనందరి మధ్యది. అలాంటి నేను ఒక అమ్మగా, ఒక తండ్రిగా నేను మాటలతోటో లేక మంత్రాలతోటో కాదు, నేను నా మొత్తం హృదయాన్ని మీకు అందించి కృషి చేయవలసినటువంటి నేను, ఇప్పటికే కృషి చేసిన నేను. అంతటా నేను ఈ వివరాలన్నీ కూడా మన పార్టీ తరఫున ఎదురు చెప్తున్నాను. అందుకని నేను సమయాన్ని హెచ్చించకుండా ఇప్పుడు మీరు వివిధ గ్రామాల నుంచి వచ్చిన వాటిని ఆహ్వానించి వారికి నేను ప్రత్యక్షంగా వారిని కలుసుకొని వారిని పార్టీలో చేర్పిస్తూ మిమ్మల్ని అందరినీ పరిచయం చేసుకోవడంతో పాటు మీ అందరితో మాట్లాడటానికి తగిన సమయం తీసుకుంటాను. అక్కడ లక్ష్యాతండంలో పరుగుతండ వాళ్ళు ప్రత్యేకంగా 15 నిమిషాలు సమయం కావాలన్నారు. ఆ సమయాన్ని కూడా మీకు హెచ్చిస్తాను. ఆ తర్వాత ఇంకా మన కార్యకర్త ఒకరు పెద్దదేవరపల్లిలో అబద్ధపురంలో చనిపోయిన వారిని పరామర్శించడానికి కూడా పోవాల్సి ఉన్నది. అంతేత నా మాటల్ని కాదు, నా హృదయాన్ని అంగీకరించిన మీకు ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టి పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. అందుకని ఒకటే మాటలో ప్రజాస్వామ్యంగా నడవని ఈ పరిపాలన, ఇచ్చిన హామీని నిలబెట్టినటువంటి కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని జనం ఇప్పుడే చెప్పినారు. డబల్ ఇండ్ల నిర్మాణం అని ఆశించేత మీరు ఉన్నటువంటి ఒక్క ఇల్లు కూడా కట్టని ఈ కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని 3 ఎకరాల భూమి ఇవ్వని, ఆ తర్వాత నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వనటువంటిది, రైతాంగానికి ₹1,00,000 రుణమాఫీ చేస్తున్నది చేయకుండా ఆశ్చర్యం చేస్తున్నది కాదు. ఇంకొక 4 సంవత్సరాలు పోతే 1,00,000కు 50,000, 60,000 ఇంట్రెస్ట్ పడి ఆఖరికి మాఫీ అయినా కూడా ఉపయోగం లేనటువంటి ఒక పరిస్థితి. ఈ విధంగా అదేవిధంగా 2వ విడత గొర్రెలు ఇస్తానని మళ్ళీ అది కూడా మోసం చేసి ఏప్రిల్ తర్వాత ఈ ఎన్నికల కొరకు చెప్పినాడు తప్ప ఏప్రిల్ తర్వాత లేదు. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం అప్పు పుడితే అప్పు వస్తే అప్పుడు మాట్లాడాలి, అంతే తప్ప వేరే మార్గం లేదు. అందుకని అన్ని విధాలుగా అడుగడుగున అసత్యాలు చెప్తూ కేవలం కాంగ్రెస్ పార్టీ సాధించిన అభివృద్ధి మీద వచ్చినటువంటి ఫలాలని కొంత అందిస్తూ ఆ తర్వాత పంచిపెడుతూ ఈ పరిపాలన సాగిస్తున్నాడు తప్ప వేరే లేదు. ఇక రాను ఆయన అద్భుతాలు చేసింది ఏంటంటే ఒకటి అద్భుతం. సుమారు ఈ రాష్ట్రంలో మొత్తం 70 సంవత్సరాల స్వాతంత్ర్యంలో ఆ తర్వాత సుమారు 45 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలనలో కేవలం 70,000 కోట్లు అప్పు చేస్తే
70 ఈ 6 సంవత్సరాలనే 3.5 లక్షల కోట్లకు పైగా అప్పైంది. అది రేపు మార్చిలో లెక్క చూసి మళ్ళీ నేను అసెంబ్లీలో పోయి ఆ వివరాలన్నీ మీకు చెప్తా. అది ఒక అద్భుతం కూడా కూలించి తెలుసుకొచ్చి కూర్చోబెట్టి ఊపు చేసి ఉపాయం చేసి గెలిచేటువంటి గెలుపు అది గెలుపు కాదు, అది ప్రజాస్వామ్యం కాదు అనేది ఇప్పటికీ అర్థం. అందుకని మిత్రులారా, ఇవాళ ఇప్పుడే చెప్పిన నేను 7 సార్లు శాసనసభ్యుడిగా అవటమే కాదు, ఒకసారి సమితి అధ్యక్షుడిగా అయినప్పుడు కూడా మీరు ఇప్పుడు ప్రభుత్వం ఉదాహరణ ఆనాడు ప్రభుత్వం చాలా చాలా శక్తివంతమైనటువంటి ప్రభుత్వం, ఇక్కడ చాలా శక్తివంతమైన పెత్తందారులు ఉన్నారు, చాలా పార్టీ ఉన్నది. కానీ ఆనాటి యొక్క యువకులు ప్రత్యేకించి దళితులు, గిరిజనులు, పేద ప్రజలు వెనుకబడిన వర్గాలు మొత్తం నడుం గట్టి జానారెడ్డిని గెలిపించడానికి గ్రామ గ్రామాన భజనలు ఊరేగింపులతోటి ప్రభుత్వం మీద ఒక విధమైనటువంటి ఒక పట్టుదలతో ఈ ప్రభుత్వాన్ని ఓడించి తింటాము అని ఆ రోజుల్లోనే నన్ను ప్రభుత్వానికి వ్యతిరేకంగా గెలిపించినటువంటి మీరు ప్రభుత్వం నడిపిన నన్ను ఈ ప్రభుత్వాన్ని ఎదిరించి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నదని మీరు భావిస్తున్న ఈ తరుణంలో నన్ను గెలిపిస్తారనే విశ్వాసం, ఆ పని చేయవలసినటువంటి అవసరం. ఇది నా కొరక. ఇప్పుడు మిత్రుడు చెప్పినారు 7 సార్లు ఆయన మన పిసి సందేశం చెప్పినాడు 17 సంవత్సరాలు క్యాబినెట్ మంత్రి ఆయన ఆ విధంగా గెలిపించినటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గెలిపించి సంవత్సరాలు తిరగక ముందే ఇటువంటి జానారెడ్డి క్యాబినెట్ లో ఉంటారని నాడే 8 శాఖలకు మంత్రిగా సంవత్సరంన్నరలోనే అయింది. అదేవిధంగా ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఎదిరించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే వచ్చే సంవత్సరంన్నర ఎన్నికల్లో మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని గద్దెదించి కాంగ్రెస్ పార్టీ సుపరిపాలన అందించే దాంట్లో నా ప్రత్యేకతను చాటి చెప్పదగిన అవసరం ఉందని మీరు అందరూ గమనిస్తున్నారు. అందుచేత కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రతిష్టను తేవడంతో పాటు చరిత్రని మలుపు తిప్పడానికి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, హామీలు ఇవ్వని ప్రభుత్వానికి హెచ్చరిక చేయడానికి, అంతేకాదు ఉన్న సమస్యలను పుష్కరించి ఈ 2 సంవత్సరాల్లో ప్రజలను చైతన్యపరచడానికి సంకేతమే ఈ ఎన్నిక.